ప్రొఫెసర్ సార్, ఇండియన్ క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటి? వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే మెడిటరేనియన్ రీజియన్లో ఆరిజినేట్ అయ్యే ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అండి. ఈ మెడిటరేనియన్ రీజియన్ ఇది ఏదైతే ఉందో ఇది ఉన్న ప్రాంతం బట్టి అక్కడ మనకి ఎక్స్ట్రా ట్రాపికల్ లేదా టెంపరేట్ లేదా మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్ అక్కడ ఆరిజినేట్ అవుతాయి సార్. ఇవి నార్మల్ సైక్లోన్స్ కంటే డిఫరెంట్ సార్. ఇవి ఏర్పడడానికి కారణం ఏంటి అంటే ఎక్కడి నుంచైనా ఒక వామ్ ఎయిర్ అనేది ఒక కోల్డ్ ఎయిర్తో కలిసినప్పుడు ఈ రెండు కలిసి ఆ రెండింటికి మధ్య ఒక ఫ్రంట్ ఏర్పడుతుంది సార్. ఈ విధంగా ఫ్రంటల్ రెయిన్ఫాల్ ఏర్పడి ఆ ఫ్రంటల్ రెయిన్ఫాల్ వల్ల మనకి సైక్లోన్జెన్సిస్ జరిగితే దాన్ని మనం ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ అని చెప్పి పిలుస్తాం సార్. ఇక్కడ ఏంటంటే మనకి పోలార్ రీజియన్ నుంచి వచ్చే కోల్డ్ పోలార్ ఎయిర్ మాస్, అదేవిధంగా సబ్ ట్రాపికల్ రీజియన్ నుంచి వచ్చే వామ్ సబ్ ట్రాపికల్ ఎయిర్ మాస్ రెండు కలిసి ఈ ప్రాంతంలో మెడిటరేనియన్ ప్రాంతంలో ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఆరిజినేట్ అవుతాయి సార్. అయితే అలా ఆరిజినేట్ అయిన సైక్లోన్స్ ఆ ప్రాంతంలో రెయిన్ఫాల్ ఇస్తాయి, అన్నీ ఇస్తాయి. అయితే అవి మనకి ఇండియాకి సంబంధం ఏంటి అంటే ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కడ జనరేట్ అయినవి అక్కడ ఉండిపోకుండా ఆ వెదర్ సిస్టమ్ వెస్టర్లీస్తో పాటు అదేవిధంగా పైనుంచి అప్పర్ అట్మాస్ఫియర్లోంచి వెళ్ళే సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్తో పాటు అలా ఈస్ట్ వైపుకి ట్రావెల్ చేస్తూ ఇరాన్ లేకపోతే ఇరాక్ మొత్తం అంటే సెంట్రల్ ఏషియా వైపు మొత్తం అన్ని వైపులకి కూడా వస్తూ ఉంటాయి. అయితే మనకి కరెక్ట్గా వింటర్ సీజన్ వచ్చేటప్పటికి నవంబర్ డిసెంబర్ మంత్స్ వచ్చేటప్పటికి ఆ టైంలో ఈ సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ కింద వైపుకి వస్తుంది. అలా కిందకు వచ్చేటప్పుడు దానితో పాటు వచ్చే ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఇండియాలోకి ఎంటర్ అవుతాయి సార్. ఇండియా అంటే పర్టికులర్గా నార్త్ ఇండియా అంటే హిమాలయాస్ ఎక్కడైతే ఉన్నాయో హిమాలయన్ స్టేట్స్ జమ్మూ కాశ్మీర్, లడాక్, లేకపోతే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ ఈ స్టేట్స్ అన్నింటికి కూడా ఈ సైక్లోన్స్ వచ్చి అక్కడ మనకి వర్షాన్ని ఇస్తాయి సార్. దాన్ని మనం వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అని చెప్పి పిలుస్తాం సార్. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి సార్ ఇండియాకి. పర్టికులర్గా ఈ టైంలో ఇండియాలో రబీ క్రాప్ని పండిస్తూ ఉంటారు. ఆ రబీ క్రాప్కి రెయిన్ఫాల్ అవసరం అవుద్ది. ఆ రెయిన్ఫాల్ని మనకి ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా హిమాలయాస్లో చాలా వరకు స్నోఫాల్ ఈ సీజన్లో పడడానికి 100% రీజన్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. దీంతో పాటు అక్కడ ఒకవేళ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఇలాంటివి కూడా మనకి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మనకి కనిపించవచ్చు. ఈవెన్ ఈ టైంలో మనకి స్నోఫాల్ పడకపోతే గ్లేషియర్ కవర్ తగ్గిపోవచ్చు. ఈవెన్ రివర్స్కి సరిపడా వాటర్ కూడా దొరకపోవచ్చు సార్. అంటే దీనివల్ల మనకి కంప్లీట్గా ఇండియాలో నార్త్ ఇండియాకి పర్టికులర్గా ఈ వింటర్ సీజన్లో వాటర్ సప్లై జరుగుతుంది. ఇవి మనకి నవంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి వరకు స్ట్రాంగ్గా కనిపిస్తాయి. బట్ ఈరంతా ఉన్నా కూడా ఈరంతా ఇండియా వైపుకి అయితే రావు సార్, పై వైపు నుంచి వెళ్ళిపోతుంటాయి.